యా బిగ్ బాస్ సీజన్ 5 అండి. లైక్ ఫస్ట్ నుంచి కూడా వీక్ బై వీక్ చూస్తూనే వస్తున్నాము. బట్ దిస్ ఈస్ ద లాస్ట్, అంటే ఏమంటే మన ఆఖరి ఘట్టం వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ యునో సన్నీప్ ఇది అయితే కావచ్చు, షణ్ముఖ్ అండ్ మానస్. రియల్లీ మానస్ని అయితే ఇన్ని ఎపిసోడ్స్ ఇంత ఫైనలిస్ట్, హీఈస్ వన్ అమంగ్ ద ఫైనల్ టాప్ 5. సో ఈ టాప్ 5లో ఉంటారని అసలు అయితే అనుకోలేదండి. బట్ హీ డిడ్ ద బెస్ట్. ఫస్ట్ నుంచి కూడా కైండ్ ఆఫ్ క్యాల్కులేటెడ్గా రావటము, మైండ్ మెచ్యూర్డ్ గేమ్ని పర్ఫామ్ చేయటము. ఐ థింక్ దట్ ప్లే హ్యాస్ మేడ్ హిమ్ వన్ అమాంగ్ ద ఫైనలిస్ట్ అనిపించింది. అండ్ షణ్ముఖ్ లైక్ ఏమంటాము కైండ్ ఆఫ్ ఇది ఒక అటు వదలకుండా ఇటు వదిలిపెట్టకుండా లాక్కోవటం, ఒక కైండ్ ఆఫ్ మ్యాగ్నెటిజం ఆరాని క్రియేట్ చేస్తూ ఒక కైండ్ ఆఫ్ ఇది తెలియజే ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ అంటారు, మరి బయట ఉన్న వాళ్ళని ఏమంటారో తెలియదు. అక్కడ లోపల రీలా అన్నట్టుగా కైండ్ ఆఫ్ ఇది తీస్తూ ఉంది. బట్ చూస్తుంటే సన్నీ ఈజ్ గోయింగ్ టు బీ ద ఫైనలిస్ట్ ఉన్న వాటిల్లో అనిపిస్తుందండి. ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో చూస్తుంటే సన్నీ హీఈస్ గోయింగ్ టు బీ ద టైటిల్ విన్నర్ అనిపిస్తుంది. బట్ తెలీదు, ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు కూడా ఎవరైతే మనం ఫైనలిస్ట్ అనుకుంటాం వాళ్ళకి ఎటువంటి ప్రలోభాలు వస్తాయి, మనీ ఇచ్చేసి ఆ మనీని ప్రలోభ పెట్టేసి తీసుకునే ఒక కన్ఫ్యూషన్, ఒక క్లమ్జినెస్ అనేది క్రియేట్ అవుతుంది దాంట్లో. బట్ హోప్ ఇప్పటికున్న టిల్ టుడే వరకు అయితే సన్నీ హీల్ బి ద వన్ అనిపిస్తుంది ఫైనల్లీ. చూడాలి. బట్ మానస్ గారిని కూడా మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. బట్ టు బీ ఫైనలిస్ట్గా రావాలని చెప్పేసి వస్తూ కప్ తీసుకురావాలనేసి. అండ్ కన్వేయింగ్ అవర్ బెస్ట్ విషెస్ టు ఆల్ ద ప్లేయర్స్ అండ్ స్పెషల్ విషెస్ టు మానస్. హీస్ గుడ్. ఇప్పటికి టాప్ 5లో రావడం కూడా అంత ఈజీ కాదు. హీఈస్ దేర్. అండ్ వాళ్ళు ఒక టీమ్గా కూడా ఆడుతున్నారు. మొన్నటి వరకు టీమ్గా కూడా ఆడారు, వీళ్ళొక టీమ్గా వాళ్ళొక ఇదిగా. హీఈస్ దేర్. బట్ చూడాలి ఎలా ఉంటుందనేది. గేమ్ ప్లే లాస్ట్ గేమ్ అవుతుంది అనేది శ్రీరామ్, షణ్ముఖ్, సన్నీ, మానస్ అండ్ దిస్ థింగ్. బట్ ఈ సీజన్లో కొంచెం ఏమంటాం, ఫైనలిస్ట్కి వచ్చిన తర్వాత కూడా లాస్ట్ టైం మనకి మెగాస్టార్ గారు వచ్చారు. గెస్ట్లుగా కూడా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. ముందు మన ఏదైతే ఫైనలిస్టులు ఉన్నారో మన ఫైనలిస్ట్ అందరూ కూడా ఓకే కప్ తీసుకొని వస్తున్నారు, అందరితో అయిపోతుంది. కానీ దాని తర్వాత వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్కి లైఫ్ చేంజింగ్ అయితే ఏం లేదు. ట్రూలీ లైఫ్ చేంజింగ్ అయితే ఏం లేదు. సో ఇది వస్తున్నారు, ఆ ఫేమ్ అనేది ఆ సీజన్ టైటిల్ అంతకే కన్స్టెంట్ అవుతుంది తప్పించి మూవీస్లో కానీ ఇంకా వేరే చోట్ల కానీ ఇంకెక్కడ చూడట్లేదు. సీజన్ బిగ్ బాస్ సీజన్లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ ఏంటన్నీ ఇప్పిచేస్తారు. ఎప్పుడైతే మనకి క్రేజ్ కావాలి, వ్యూస్ కావాలనుకున్నప్పుడు నెగిటివ్ షేడ్స్ని కానీ లేదా వాళ్ళు ఉన్న డిఫరెంట్ యాంగిల్స్ని కానీ చూపించడం జరుగుతుంది. బట్ ఒకసారి ఏదైతే ఉంటుంది బిగ్ బాస్ లోపలికి వెళ్తే వెళ్ళినంత హుషారుగా బయటికి అంత ఫ్రెష్గా రారు అనేసి, ఆ క్రేజ్ కానీ ఇది కానీ పోయి వస్తుంది అనేసి. బట్ ఎవరి కంటెస్టెంట్లో కూడా కనబడుతుంది. దట్ మే బి ద రీజన్ మెనీ ఆఫ్ ద కంటెస్టెంట్స్ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ బిగ్ బాస్ అని. దట్ మే బి వన్ ఆఫ్ ద రీజన్. బట్ ద థింగ్ ఏంటంటే యాంకర్ రవికి ఎక్కువ రెమ్యునరేషన్, ఎవరైతే ఇప్పుడు ఈ టైటిల్ విన్నర్ ఈ అవార్డ్ మనీ కాకుండా రెమ్యునరేషన్ ఇన్ని రోజులు ఉన్నందుకు ఇంత అమౌంట్ పే చేయాలి. కాబట్టి ఇతనికి ఎక్కువ రోజులు ఉంటే ఎక్కువ రెమ్యునరేషన్ పే చేయాల్సి వస్తుంది. అందుకని అతను ఎలిమినేట్ చేస్తారని ఒక ఇదైతే కూడా ఉంది. బట్ అది ఎంతవరకు వాస్తవం తెలియదు. బట్ హీస్ అవుట్. బిగ్ బాస్ ఫైనల్గా ఎంటర్టైన్మెంట్ అండి. ఇప్పుడు ఫైనల్గా చూసేసరికి ఎంటర్టైన్మెంట్. ఎవరింట్లో ఏం జరుగుతుంది, పక్కింట్లో వాళ్ళ ఇంట్లో ఉండే కష్ట నష్టాల కంటే కూడా పక్కింట్లో ఏం జరుగుతుంది దాని మీద కుతూహలం మాతృత ఎక్కువ ఉంటుంది. అదే పెట్టుబడిగా బిగ్ బాస్ అనేది నడుస్తుంది. సో దట్స్ ద థింగ్. దానికోసం అనేది వాళ్ళ లైఫ్ని కంప్లీట్గా పెట్టేసి చేసుకొని కొట్టుకొని లాక్కొని పెట్టుకోవాల్సినంత అయితే కాదు. బిగ్ బాస్ మీరు ఏ జోనర్లో పెడతారు? ఎంటర్టైన్మెంటా? కంప్లీట్లీ ప్యూర్ అండ్ ప్యూర్ ఇది ఎంటర్టైన్మెంట్ కింద తీసుకోవచ్చండి. ఎంత కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించట్లేదు. సో దిస్ సీజన్ అయితే కొంచెం అంత అట్రాక్టివ్గా, ఇంతకుముందు హోస్ట్గా చూస్తే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కైండ్ ఆఫ్ ఉంది, అట్రాక్టివ్నెస్ ఉంది. బట్ ఓకే, ఎంత కంపేర్ టు ప్రీవియస్ సీజన్, దిస్ సీజన్ సీజన్కి వచ్చేసరికి బిగ్ బాస్ 5 సీజన్ వచ్చేసరికి కైండ్ ఆఫ్ ఇంతకుముందు సీజన్స్లో ఒక కామన్ ఆడియన్స్ వాళ్ళు కూడా చూసాము. బట్ ఈ సీజన్స్లో వచ్చేసరికి ఎక్కడో ఒక చోట పేరు మోసిన వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి యాంకర్ రవి కావచ్చు, వీళ్ళు కావచ్చు, లాసే వాళ్ళు, ఇంతకుముందు సీజన్స్లో ఉన్న వాళ్ళు, లేదా డిఫరెంట్ ఫెమిలియర్ వాళ్ళు తీసుకొస్తున్నారు. కానీ ఈ సీజన్లో సేమ్ థింగ్. బట్ హోపింగ్ టు సీ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రెష్నెస్. అసలు ఏమీ తెలియని వాళ్ళకి తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళు ఎంతో కొంత న్యాచురాలిటీ ఉంటుంది. ఏదైతే మన పుష్పాలు చూస్తే న్యాచురాలిటీ కైండ్ ఆఫ్ థింగ్, ఆ కైండ్ ఆఫ్ న్యాచురాలిటీ ఉంటుంది. కామన్ ఆడియన్స్కి ఎప్పుడైతే మనం స్థానం కల్పిస్తామో అది నిజమైన సీజన్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఫేమ్ అయిన వాళ్ళని డిఫేమ్ చేసినట్టు
ఉన్నట్టే ఉంది కదా పిచ్చి, వాళ్ళకి ఒరిగేదేం లేదు దీని నుంచి. ఎందుకంటే ముందు బిగ్ బాస్ ఉండేది, అవును కోవిడ్ తర్వాత కూడా బిగ్ బాస్ ఉంది. యా కోవిడ్ ముందు లేని ఆడియన్స్ కోవిడ్ తర్వాత యాడ్ అయ్యారంటే కదా, అంటే వాళ్ళ అంటే ఇంట్లో లాక్డౌన్ అయిపోయి ఉండడము, వాళ్ళు బిగ్ బాస్ గా ఫీల్ అవ్వడము, సో వాళ్ళతో వాళ్ళు రిలేట్ అయ్యారంటే నిజమే. హానెస్ట్లీ దట్ మే నాట్ బి ట్రూ, బికాస్ ఎందుకంటే ఈ సీజన్ అంత అట్రాక్టివ్ లేదండి. ఈవెన్ కమింగ్ టు మీ ఇంతకుముందు సీజన్స్ అయితే స్కిప్ చేయకుండా చూసాము, ప్రతి సీజన్ కూడా ఫాలో అయ్యాము, డే టు డే అప్డేట్స్ ఫాలో అయ్యాము. ఈ సీజన్ ఏంటంటే ఓన్లీ సాటర్డే సండేస్ తప్పించి ఎక్కువగా చూడాలంటే కూడా అంతగా ఇంట్రెస్టింగ్గా ఇంప్రెసివ్గా అంత ఎంటర్టైన్మెంట్గా కూడా అంతగా లేకుండే. ఇప్పుడు పార్టిసిపెంట్ పర్స్పెక్టివ్ లో బిగ్ బాస్ ఉండడం అంటే ఒక ఎంజాయ్మెంట్ ఉండడమా, జైల్లో ఉండడం? ఖచ్చితంగా జైల్లో ఉండటమే, జైల్లో ఉంటే ఎంజాయ్ చేయటమే. కానీ అంటుంటారు అది వాళ్ళు చేస్తుంటుంది, దే విల్ బీ ఇన్ కమ్యూనికేట్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ అని అది అని చెప్పేసి ఏదో వాళ్ళు డైరెక్టర్ కట్ యాక్షన్ చెప్తే ఎలా ఉంటుంది అనేసి. బట్ ఇంతకుముందు నాకు కొంచెం ఆ గంగా ఉన్నప్పుడు లేదా కొంచెం కొత్త వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపించింది. బట్ ఈ సీజన్లో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ఖచ్చితంగా లోపించిందని చెప్పొచ్చండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక కామన్ ఆడియన్స్కి ఒక ఏమి ఊరి పేరు తెలియని ఒక కామన్ ఆడియన్స్ తీసుకొచ్చి చేస్తామో అతనికి ఎంతో కొంత ఇచ్చినట్టు అవుతుంది. బట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళని అంతగా ఫ్రెష్నెస్ అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చే బిగ్ బాస్ లో మీరు ఏం మంచి మార్పులు కోరుకుంటారు? ద మేజర్ మార్పు కోరుకునేది ఏంటంటే ఒక కొత్త ఆడియన్స్ని, ఇద్దరు ముగ్గురు ఏదైనా ఒక ఫ్యామిలీ వాళ్ళు పెట్టినా కానీ ఒక కొత్త ఆడియన్స్ని, ఫ్రెష్నెస్ని, ఒక కామన్ ఆడియన్స్ని, కామన్ కంటెస్టెంట్లుగా తీసుకొచ్చి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది. అంటే జనాలకి ఆల్రెడీ యాంకర్ రవి వీళ్ళందరూ రోజు స్క్రీన్ ఓపెన్ చేసి టీవీ ఓపెన్ చేసి సుమా గారు యాంకర్గా, రవి గారు, ప్రదీప్ గారు అందరూ కనపడే వాళ్ళు మళ్ళీ చూడడానికి బిగ్ బాస్ సీజన్ పెడతారనుకోవడంలో అది అంత ఫులిష్నెస్ ఇంకోట్లేదు. ఏదైనా కొత్త టాలెంట్ని, ఒక కొత్త కామన్ పీపుల్ని తీసుకొచ్చి కంటెస్టెంట్గా ప్రవేశపెడితే దట్ విల్ బి ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. నాగార్జున గారు హోస్ట్గా ఎన్నో సీజన్స్ నుంచి కూడా రెగ్యులర్ హోస్ట్ అనేది ఫ్రెష్నెస్ ఏం లేదు. సో దట్ మైట్ బి కొత్తగా ఇంకేమైనా కొంచెం డిఫరెంట్గా ఉన్న టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కూడా తీసుకొచ్చిన బాగుంటుంది. ఫ్రెష్నెస్, కొత్తదనం కావాలి సార్. యా ఉన్నదండి. ఇప్పుడు మానస్ కార్తిక్ సంథింగ్ ఏదో కొంచెం ఇండస్ట్రీ రిలేటెడ్ ఉంటుంది అని చెప్పేసి వింటూ ఉన్నాము. దట్ కైండ్ ఆఫ్ ఇవన్నీ కాకుండా కొత్త ఎప్పుడైతే ఇంతకుముందు సీజన్స్తో మనకు కామన్ ఆడియన్స్ తీసుకొచ్చారు. కత్తి మహేష్ గారు కూడా వచ్చారు సంథింగ్ డిఫరెంట్ ఆ సీజన్ నుంచి ఆయనకి హీ గాట్ ద ఫేమ్. సో లైక్ దట్ కొంత డిఫరెంట్ ఫ్రెష్నెస్ని తీసుకొస్తే బాగుంటుంది. కామన్ ఆడియన్స్ని కంటెస్టెంట్లుగా ప్రవేశపెడతారని నెక్స్ట్ సీజన్కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఆర్జే కాజుల్ లేదా ఇంకో యాంకర్ వీళ్ళందరూ మనం చూస్తూ ఉన్నాం. షణ్ముఖ్, యూట్యూబ్లో వీళ్ళందరూ మనం చూస్తూ ఉండేది. వీళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ బిగ్ బాస్లో పెట్టి వాళ్ళని చూపించడం ఏముంటుంది, కొత్తగా ఏముంటుంది కదా. వాళ్ళని ఎలాగో యూట్యూబ్లో చూస్తున్నాము. సో వాళ్ళు అలా కాకుండా ఇంకా కొంచెం డిఫరెంట్గా అసలుకి స్క్రీన్కి కొత్తదనం యాడ్ అయ్యేలాగా కొంచెం న్యూ ఫ్లేవర్ యాడ్ అయ్యేలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ సో, నో. major audience obviously will be the household thing and ఇట్లా అట్లా అనుకోవట్లేదు. ఈవెన్ మెనీ ఎంప్లాయీస్ ఇంతకుముందు సీజన్స్ని దే రెగ్యులర్లీ ఫాలోడ్ ద ఏదైతే డైలీగా వచ్చే ప్రతి షోస్ని కూడా ఫాలో అయ్యారు ఇంతకుముందు షోస్ని. బట్ ఈ సీజన్లో ఆ ఫాలో అప్ అనేది లేదండి. దట్ థింగ్ రెగ్యులర్ ఆడియన్స్ అంటే ఇంకా తప్పదు అనుకున్నట్టుగా ఇంకా ఏది ఎంటర్టైన్మెంట్ లేక దానికి పోవడం తప్పించి అన్నట్టుంది. టు బీ హానెస్ట్, ఒకవేళ బిగ్ బాస్లో నాకు ఆఫర్ వచ్చినా కానీ తీసుకోవడానికి సంకోచిస్తాను. ఎందుకంటే బిగ్ బాస్లో మనకి ఎప్పుడు మంచి గడప దాటే లోపల చెడు ఊరంతా తిరిగి వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా ఒక రేటింగ్ కావాలన్నా కానీ అదే కావాల్సి వస్తుంది. ఇప్పుడు మనలో ఉన్న మంచిని ఎవరు చూపించరు, వాడి అమ్మ అంటే ఎవరు చూపించరు. నీ అమ్మ అన్నాం అనుకోండి వెళ్ళిపోయిద్ది. అదే ఇప్పుడు నీ కెమెరాలు పెట్టి చూపించేది అది. సో టు బీ హానెస్ట్, ఒకవేళ బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా కానీ నేనైతే ఆలోచిస్తాను. ఇట్ డిపెండ్స్. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద కంటెస్ట్స్. Thank you.